హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ వీక్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఒక పెగ్ తీసుకోవాలి. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇట్ ఈస్ వెరీ 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 నైస్ అండ్ పీస్ఫుల్ ప్లీజ్. ఐ థింక్ యూ విల్ లవ్ ఇట్. సో ప్లీజ్ డూ దట్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఈరోజు బ్లాగ్ మామూలుగా నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సో అండ్ మోర్ ఓవర్ కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐ ఫెల్ వెరీ నైస్. అంటే చాలా మంచి గెస్చర్ అనిపించింది. రీసెంట్గా నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడే. సో నేను లాస్ట్ వీకెండ్ సాటర్డే రోజు నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము ఇద్దరు. సో మేము మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. సో రిటర్న్గా వచ్చేటప్పుడు ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కాలి, మళ్ళీ రిటర్న్ రావడానికి. సో బస్ ఎక్కడానికి వెళ్తున్నాము. సో మేము ఆల్మోస్ట్ బస్ స్టాప్ దగ్గరికి రీచ్ అయ్యాము. జస్ట్ ఒక 5 seconds అయ్యాము. జస్ట్ 5 seconds అంటే 5 seconds అంతా కూడా పడ్డదు. సో బస్సు డ్రైవర్ వచ్చినారు, కానీ ఆపలేదు తను. ఇట్లా ఆపండి వస్తున్నాం వల్ల కూడా తను ఆపకుండా వెళ్ళిపోయినారు అనమాట. ఇట్లా చెయ్యి వేవ్ చేసుకుంటే వెళ్ళిపోయినారు. సో అదే టైంలో ఆ పక్కన అటు నుంచి వెళ్తున్న ఒక కార్లో ఒక కపుల్ ఉన్నారు. సో వాళ్ళు చూసినారు, వాళ్ళకి నచ్చలేదు. వీళ్ళు ఇక్కడే ఉన్నారు, బస్ ఆపడానికి ఏమైంది అని. సో వాళ్ళకి నచ్చలేదు అసలు. వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు రిటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ వచ్చి మమ్మల్ని అడిగినారు అనమాట, మీకు నెక్స్ట్ బస్ అతను ఆపనరా అంటే, జస్ట్ మేము ఇక్కడే ఉన్నాం, జస్ట్ ఆపలేదు ఇంకా అంటే ఇంకా నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుంది అంటే, నెక్స్ట్ బస్ రావడానికి ఇంకొక 30 minutes వరకు అవుతుంది అని చెప్పుండే. సో వాళ్ళు మాకు లిఫ్ట్ ఇచ్చినారు. వాళ్ళ ఇల్లు పక్కదే. మా ఇల్లు చాలా దూరం, ఇక్కడ మేము ఉండే ప్లేస్కి వాళ్ళకి వెళ్ళిన ప్లేస్కి దూరం, ఒక 20 minutes ట్రావెలింగ్ ఉంటుందేమో. బట్ స్టిల్ వాళ్ళు సంబంధం లేదు, వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు కార్ వెనకాలకు తిప్పుకొని వచ్చి వాళ్ళ ఇంటికి పక్కనైనా వాళ్ళ ఇంటికి పోతున్నారు. అప్పుడు వాళ్ళు ఇంటికి పోకుండా వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసినారు మా ఇంటి దగ్గర. సో ఐ ఫెల్ట్ వెరీ 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 నైస్. అంటే మంచిగా అనిపించింది. సో నాకు అనిపించింది, నేను ఆ పొజిషన్లో ఉంటే నేను ఆపుతాను ఆ కార్ని అని. సో ఒకవేళ మనం ఆ పొజిషన్లో ఉంటే మేబీ అరే బస్ ఆపలేదే, వాళ్ళకి ఎందుకు ఆపలేదని మనం డిస్కస్ చేసుకుంటాం అనిపించింది. బట్ మనం వెళ్ళి వెనకాల తిరిగి వచ్చి కార్ తిప్పుకొని వచ్చి వాళ్ళ కోసం సపరేట్గా టైం స్పెండ్ చేసి కార్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపం కదా అనిపించింది. సో ఐ ఫీల్ వెరీ వెరీ నైస్. అంటే చాలామంది చాలా స్వీట్ పర్సన్స్ ఉన్నారు మన చుట్టూ. వి జస్ట్ హ్యావ్ టు ఫైండ్ దెమ్ అనిపించింది. దట్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. ఒక చిన్న స్వీట్ గెస్చర్ మీకు కూడా ఇలాంటివి ఇప్పుడు అనిపిస్తే చేయండి, మంచిగా అనిపిస్తుంది, మనకు మంచిగా అనిపిస్తుంది. నాకైతే అది చాలా బాగా అనిపించింది. అండ్ ఐ హ్యావ్ డిసైడెడ్ అనిపించింది. సో నేను ఎప్పుడైనా డెఫినెట్గా నేను ఎవరికైనా చూస్తే కంపల్సరీగా హెల్ప్ చేయాలి. అంటే అంతవరకు నేను మంచిదని అన్న ఫీలింగ్లో ఉంటుండే. ఓకే. సో నేను ఆలోచించుకుంటే నేను కార్ ఆపను డెఫినెట్గా, నేను అట్లనే పోతుండే, కాకపోతే బాధపడుతుంటుండే. కానీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేసినారు. సో వాళ్ళు నాకంటే మంచి వాళ్ళని ఫీల్ అయిపోయాను నేను. సో అది నా బకెట్ నేను మార్చుకోవడానికి ఒకటి హెల్ప్ అయిందని నేను చాలా అనిపించింది, మంచిగా అనిపించింది. ఇట్స్ నైస్ గెస్చర్. వాళ్ళకి ఎంత థ్యాంక్ యూ చెప్పినా, అయితే మస్తు సార్లు థ్యాంక్ యూ చెప్పినా, వెరీ వెరీ స్వీట్. ఓకే, సో ఎందుకనే సార్ లెట్స్ గెట్ ఇట్ ఇంటూ వీడియో. చాలామందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందరూ కెనడా గురించి కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు. అసలు రావాలా వద్దా, అసలు ఎందుకు అని. పాజిటివ్గా ఎందుకు చెప్తారంటే వాళ్ళు నెగిటివ్ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నెగిటివ్ ఎందుకు చెప్తారంటే వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేసినారు. మేబీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎక్స్పీరియన్స్గా చేసి ఉండొచ్చు. సో ఎప్పుడైనా పాజిటివ్గా చెప్తున్నారని చెప్పి ఆ హార్డ్ రియాలిటీని మర్చిపోవద్దు. మరి నెగిటివ్ 1-2 సిచ్యువేషన్స్లో మనం నెగిటివ్ ఎక్స్పీరియన్స్ చేసినామని చెప్పి మనకి కష్టమైందని చెప్పి అలా అని చెప్పి చాలా వరకు ఉన్న పాజిటివ్ పాయింట్స్ని మిస్ చేసుకోవద్దు. ఇట్ జస్ట్ యూ హ్యావ్ టు మేనేజ్ అనమాట. మీరు ప్రోస్ అండ్ కాన్స్ చెక్ చేసుకొని మీకు దేనివల్ల ఏది ప్రోస్ ఏది కాన్స్ ఎట్లా చేస్తే మంచిదని చేసుకుంటేనే మీకు ఇదొక్కటి విషయం కాదు, ఏదైనా కూడా లైఫ్లో ముందుకు వెళ్ళిపోతాం మనం, ఇక్కడ ఆగం. సో అది అండ్ ఇట్స్ నాట్ అబౌట్ అండ్ అది కూడా కాదు యాక్చువల్గా. అదే అయినా కానీ ఏంటంటే ఇట్స్ సింపుల్ ప్రయారిటీస్.
ఒక మనిషికి ఒక ప్రయారిటీ ఉంది. ఇప్పుడు ఒక 2 డిఫరెంట్ పర్సన్స్కి సేమ్ ప్రయారిటీ ఉండాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. ఒక పర్సన్కి ప్రయారిటీ ఏముండొచ్చు, నేను అబ్రాడ్కి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలి, సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి, కొంచెం మన పేరెంట్స్కి దూరమైన ఫుడ్ అంతా మన ఇండియన్ ఫుడ్ తినకపోయినా, మన ఇండియన్ ఫుడ్ మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఆ ఇండియన్ ఫుడ్ మన దాంట్లో, మనం ఎక్కడ అది ఎక్స్పీరియన్స్ చేయలేం బేసిక్గా. అది ఏ ప్రపంచంలో ఏ కోణానికి పోయినా మనం దాన్ని కంపల్సరీగా మిస్ అవుతాం. ఇండియన్ ఫుడ్ని రీప్లేస్ చేసే ఫుడ్ నాకు ఇప్పటివరకైతే కనిపించదు. ఓకే, సో అంటే ఎవ్రీ ఒక హోమ్ కంట్రీకి వాళ్ళ ఒక ఫుడ్ నచ్చుతుంది. సో మన ఇండియన్ ఫుడ్ అనేది మనకి టాప్ నాచ్. సో మనం ఎక్కడికి పోయినా కానీ అది డెఫినెట్గా మిస్ అవుతాం. సో ఫుడ్ మిస్ అవుతాం, లేదా ఫ్యామిలీని మిస్ అవుతాము. బట్ స్టిల్ ఐ వాంట్ టు సెటిల్ ఇన్ అబ్రాడ్లో అనుకుంటే నేను మంచిగా సెటిల్ అవ్వాలి, అక్కడ ఇల్లు తీసుకోవాలి, ఇక్కడే సెటిల్ అయిపోవాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. సో పేరెంట్స్ని మిస్ అయినా జస్ట్ ఒక 1 ఇయర్కి కానీ 2 ఇయర్స్ కానీ వచ్చి చూసుకుంటాను అని అనుకున్న వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. దర్ ఇస్ నో ఇష్యూ మంచిగా. ఓకే, సో ఇంకో ప్రయారిటీ ఉండొచ్చు. ఏంటి, నేను జస్ట్ మా ఫ్యామిలీకి దగ్గర ఉండాలి, సో నేను ఇండియాలోనే ఉండాలి, ఉన్నంతలో మంచిగా ఉండాలి, సో ఫుడ్ ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో ఉండాలి, చిన్న ఈవెంట్స్ని మిస్ అవ్వద్దు, అన్ని అకేషన్స్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, అందరికీ దగ్గర ఉండాలి, చూసుకోవాలి అందరినీ అని అనుకున్న వాళ్ళకి అదొక ప్రయారిటీ. కొంతమంది ఇంకో ప్రయారిటీ ఉంటుంది, జస్ట్ ఇక్కడికి వచ్చి వెస్ట్రన్ కంట్రీస్కి వచ్చి డబ్బులు సంపాదించుకొని ఒక ఫ్యూ ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎట్లన్నా కొన్ని ఇయర్స్ సంపాదించుకొని ఆ పైసలు తీసుకొని ఇండియాకి పోతే చాలా అనుకుంటున్నారు. ఇంకా ఐ ఫీల్ దట్స్ ద బెస్ట్. ఎందుకంటే మీరు ఇండియాలో లగ్జరీగా మంచిగా బతకాలి అని అనుకున్నప్పుడు ఇండియా ఇక్కడికి వచ్చేసి డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇట్ జస్ట్ సింపుల్ ప్రయారిటీస్. మీరు ఏ ప్రయారిటీస్ని చూస్ చేసుకున్నారు, మీరు ఏదో తెలుసుకుంటే ఇందులో ఏది తప్పు కాదు, అన్నీ కరెక్ట్. ఇందులో ఏది తప్పు కాదు. వెస్ట్రన్ కంట్రీస్లో అబ్రాడ్లో సెలెక్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, కొంతమందికి ఏంటి మంచి రోడ్, మంచి ఎయిర్ క్వాలిటీ, మంచి ఇల్లు, జస్ట్ చిన్న ఫ్యామిలీ, అక్కడ వరకు ఉంటే చాలు, పేరెంట్స్ని కావాలంటే తెప్పించుకోవచ్చు, లేదంటే మనం ఇయర్లీ ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు. సో వాళ్ళకి అది ఇంపార్టెంట్, అది క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇండియాలో ఉండే వాళ్ళకి నాకు ఫుడ్ ఇంపార్టెంట్, మా ఫ్యామిలీ ఇంపార్టెంట్, దగ్గర ఉండాలి వాళ్ళని చూసుకోవడానికి. అండ్ నాకు వచ్చే ఇండియాలో కూడా ఇప్పుడు శాలరీస్ మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా వేరు, ఒక 10 సంవత్సరాలు ఇండియా వేరు. 10 సంవత్సరాలకు 15 సంవత్సరాల క్రితం ఇండియా అప్పుడు వెళ్తున్నారంటే ఒక రీజన్, ఒకటి అనిపిస్తుంది, ఒక అబ్రాడ్ వెళ్తున్నారు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇండియాలో ఎంత సంపాదిస్తున్నామో ఆల్మోస్ట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఎలా సంపాదిస్తున్నారో, అబ్రాడ్లో ఎలా సంపాదిస్తున్నారో ఇక్కడ ఇండియాలో కూడా సంపాదించవచ్చు. ఏదో ఒకటి మంచిగా సంపాదించవచ్చు, నో ప్రాబ్లం. అలాంటి శాలరీస్ కూడా వస్తున్నాయి, పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. అప్పటి ఇండియాకి ఇప్పటి ఇండియాకి చాలా తేడా వచ్చింది. సో దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ. ఈ జస్ట్ ప్రయారిటీస్ యూ హ్యావ్ టు సెట్. అంటే మీకు అనిపించాలి మీరు ఏది ఇంపార్టెంట్, మీకు దేనికి మీ హార్ట్ దగ్గర ఉంటుందో సో దాన్ని చూస్ చేసుకోవాలంటే. సో వాళ్ళు పాజిటివ్గా చెప్తున్నారని చెప్పి వాళ్ళు ఓకే పాజిటివ్ ఇంత మంచిదని కాదు, నెగిటివ్గా చెప్తున్నారని ఇంత చెడ్డది కాదు. ప్రతి కంట్రీస్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, మీరు డిసైడ్ అవ్వాలి ఏంటి అని. అఫ్కోర్స్ ఐ హ్యావ్ సీన్ లైక్ ఇక్కడ మెడికల్ ఇష్యూస్, మెడికల్ ఫ్రీ అంటారు, కాకపోతే క్లినిక్స్ అనేవి అంతగా అవైలబుల్గా ఉండవు. అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా కొలీగ్ అవుతాను, అంటే నా ఫ్రెండ్ కాదు, జస్ట్ ఐ హ్యావ్ సీన్ వన్ ఆఫ్ ద చాట్స్. సో తనకి డర్మటాలజిస్ట్కి వెళ్ళాలన్నట్టుండే. సో తన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఒక వాకింగ్ క్లినిక్కి వెళ్ళాలి. సో తను ఈ మంత్ సెప్టెంబర్ 2023 ఈ మంత్ వెళ్ళాడు అపాయింట్మెంట్ తీసుకోవడానికి. తనకు అపాయింట్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వచ్చింది. ఎంత గ్యాప్ వచ్చింది. అప్పటి వరకు తను జస్ట్ హోమ్ రెమెడీస్ కానీ లేకపోతే చిన్న ఏదైనా ప్రిస్క్రిప్షన్స్ అవి అంటే కన్సల్ట్ అవ్వడానికి, యాక్చువల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి, సో దానికి అపాయింట్మెంట్ రావడానికి ఒక 5-6 months వెయిట్ చేయాలి. సో ఇట్స్ ఎ లాంగ్ పీరియడ్. సో మన ఇండియాకి ఆ ఫెసిలిటీస్ ఉండవు. ఇట్స్ లైక్ మన ఇండియాలో అంత తప్పేం లేదు యాక్చువల్లీ. ఏంటంటే అన్ని మనకి ప్రతి మనిషికి ఒక ఫుడ్, హెల్త్, షెల్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుంది, ఎప్పుడు ఏ ఫుడ్ కావాలో దొరుకుతుంది, జస్ట్ ఇంటి బయట నుంచి తెలిసి అది దొరుకుతుంది. షెల్టర్ అంటే మంచి ఇల్లులు దొరుకుతాయి, మనకి మంచిగా హ్యాపీగా ఉండొచ్చు ఫ్యామిలీతోటి. హెల్త్ అంటారా, అసలు మనకి 24 hours మనకి ఏ అందుకి గల్లీకి ఒక డాక్టర్ కంపల్సరీ ఉంటాడు. ఇంకా నేను మరి చిన్న పల్లెటూరులో చెప్పలేను, మాల్ చాలా దూరం ఉంటే కనీసం వాళ్ళ దాంట్లో RMP డాక్టర్స్ అని ఉంటారు. అయితే ఒక 1 hour దగ్గర ట్రావెల్, ఒక 15 minutes ట్రావెల్ చేస్తే 20 minutes ట్రావెల్ చేస్తే ఒక హాస్పిటల్ అనేది ఉంటుంది. డాక్టర్ అయితే అవైలబుల్గా ఉంటారు. ఒకళ్ళైనా ఇద్దరైనా నర్స్ ఒక ట్రీట్మెంట్ చేస్తాను, ఒక డాక్టర్ అయితే అవైలబుల్గా ఉంటారు.
బట్ చాలా వరకు మన దగ్గర ఇవి 3 వరకు అన్ని 100% ఉన్నాయని, ఎబో యావరేజ్ చాలా వరకు 80 to 90% మనం ఇవన్నీ ఉన్నాయి మన ఇండియాలో. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఐ ఫీల్ ఈస్ ఓవర్ పాపులేషన్. మనకి ఎక్కువ వేరే కంట్రీస్తో పోలిస్తే లైక్ కెనడా, అమెరికా వీళ్ళందరితో పోలిస్తే మనకి పాపులేషన్ చాలా అంటే చాలా ఎక్కువ. అండ్ ద ఏరియా వీఆర్ ఇన్, మన ఇండియా స్పేస్ కూడా చాలా తక్కువ, ఎక్కువ జనాభా స్పేస్ తక్కువ. సో దీనివల్ల ఏమవుతుంది, ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఇది ఇంతమంది జనాలని ఒక దగ్గర, ఇప్పుడు మన ఇంట్లోనే ఒక మాట వింటే ఒకరు మాట విన్నారు. సో మనం ఎంత స్ట్రిక్ట్గా, మన నాన్న మనకి ఎంత స్ట్రిక్ట్గా చెప్పాలని అప్పుడప్పుడు మనం తప్పులు చేస్తుంటాం. ఇంతమంది జనాలని మెయింటైన్ చేయాలి అంటే ఆబ్వియస్గా కొంచెం కష్టమే. అది ఒక వన్స్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయితేనే అది అవుతుంది. సో కాకపోతే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి స్పేస్ ఎక్కువ, జనాలు తక్కువ. సో వాళ్ళకి ఇప్పుడు బయట నుంచి వచ్చేటోళ్ళు ఈజీగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కంపల్సరీగా దొరుకుతుంది. కాకపోతే వాళ్ళ దగ్గర ఫుడ్ అనేది అంటే ఉంటుంది, మంచి ఫుడే దొరుకుతుంది. కాకపోతే కొన్ని విషయాలలో ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది. అండ్ మెడికల్ కూడా అంత ఫాస్ట్గా జరగదు, కొన్ని అవర్స్ వెయిట్ చేయాలి, మనకి ఉన్నంత కన్వీనియంట్గా ఉండదని నా ఫీలింగ్. బట్ at the end of the day, it's like your priority where you want to live అనేది. So if this is about, I want to tell you, this is all about మన డెసిషన్, మనం ఎలా మేనేజ్ చేసుకుంటాము, మనకి ఏ థాట్ ప్రాసెస్ ఉంది, మనం ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నాము అనేది కూడా మన చేతుల్నే డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను కూడా అదే డైలమాలో ఉన్నాను. మేము కూడా మధ్యలో ఆలోచిస్తున్నాం. మేము జస్ట్ టెంపరీ పర్పస్కే వచ్చాము అండ్ మేము కూడా వెళ్తాం. మేము 90% వెళ్తాము, బట్ మిగతా 10% ఆలోచిస్తారు. సో ఇది జస్ట్ ఆలోచించుకోవాలి, ఏది మేనేజ్ చేసుకోగలుగుతాము, ఏది కంపల్సరీ చేసుకోగలుగుతాం దాన్ని బట్టి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో అర్థమైంది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ టైం ఇంకో మంచి బ్లాగ్తో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.